హిందూ మతం అంటే ఇంట్రెస్ట్ కాబట్టి ఆ స్వామీజీ నాకు కాస్త పరిచయం ఉంది కాబట్టి ఆ స్వామీజీతో నేను దిగిన ఒక ఫోటోని వీడి సాక్షి పేపర్లో వేసేసి ఇదిగో ఈ కాంటాక్ట్ ఉంది, రేపో మాపో స్వామీజీని అరెస్ట్ చేసినట్టే నన్ను కూడా అరెస్టు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం స్థాపించడానికి ఏంటి వాళ్ళకి 4 ఉన్నాయి ఇప్పుడు ఎమ్మెల్యేలు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం స్థాపించడానికి రఘురామకృష్ణరాజు కుట్రని సాక్షుడు రాసేసి నన్ను అరెస్ట్ చేసేస్తున్నారని చెప్పి నోటీస్ కూడా ఇచ్చేశారని, నోటీస్ ఇచ్చారని సాక్షి సపోజ్ ఇవాళ డేట్లో రాస్తే ఆ నెక్స్ట్ డేట్లో నాకు వచ్చింది నోటీసు. అంటే వీడు ఇమ్మని చెప్తే ఆ నోటీస్ పంపేశాడు అనుకున్నాడు ఈ సాక్షుడు. ఒకరోజు ముందే చెప్పేశాడు సాక్షిలో నోటీస్ వచ్చిందని. ఆ తర్వాత డేట్లో వచ్చింది. నేను అడిగా ఆ పోలీసు అని, ఎరా సాక్షిలో ముందే వచ్చిందిరా, ఆ తర్వాత డేట్లో ఎలా వచ్చిందని. ఆ తర్వాత విజ్ఞత కలిగిన కేసీఆర్ గారు సారీ మీకు ఇచ్చిన నోటీస్ ప్రకారం మీరు రావక్కర్లేదు, అవసరమైతే చెప్తామని చెప్పి మళ్ళీ నన్ను ఏంటి 4 ఉంటే నేనంట స్వామీజీతో కలిసి పడగొట్టేసి ప్రభుత్వాన్ని స్థాపిస్తారంట. మరి బీజేపీ 4తోటి ప్రభుత్వాన్ని స్థాపించాలన్న తీవ్రమైన ఆ గొల్లలాంటి కోరిక నాకుంటే మరి మొన్న నాకు ఎంపీ సీట్ ఇచ్చారా? ఇవ్వలేదుగా. ఆ బీజేపీ వాడు పార్టీలోనే జాయిన్ చేసుకొని అన్నాడుగా నన్ను. అందరికీ తెలిసిన రహస్యమే కదా. దాని వెనకాల పలానా వాడు ఉన్నాడని నేను అప్పుడే చెప్పాను కదా. నాకు సీట్ రాకపోవడానికి, ఎంపీ సీట్ రాకపోవడానికి బీజేపీలో సరే ఈ పార్టీ కూడా ఎందుకు ఇవ్వలేదు అది వేరే విషయం. ఆ పార్టీలో రాకపోవడానికి కారణం అదని చెప్పి నేను చాలాసార్లు మీడియా ముందు చెప్పానా గుర్తుందా మీకు? దానికి జగన్మోహన్ రెడ్డి అడ్డం పడ్డాడు సాక్షి యజమాని అని కూడా చెప్పా. అంటే అప్పుడు అతను ముఖ్యమంత్రి అని ఉంటా. సో ఇవన్నీ నా మీద ఎప్పుడైతే అతని విధానాల మీద నేను దాడి మొదలెట్టానో అప్పటి నుంచి ఈ దాడి కంటిన్యూ అవుతూ ఉంది. 10 సార్లు సాక్షి పేపర్లో ఎప్పుడు అవకాశం వచ్చినా వేసి సరే మధ్యలో అయితే నన్ను పట్టుకుపోయాడు, చంపాలని చూశాడు. సునీల్ కుమార్ ఈ బ్యాచ్ అందరూ కలిసి నన్ను చంపాలని చూశారు. సరే అసలు మేము అసలు ముట్టుకోలేదు, రామరామ అని అబద్ధాలు ఆడారు. ఆ విషయం గురించి చెప్తున్నా. పాట్నాలో స్టే టెంపరీగా సునీల్ నాయక్ అన్నాడు స్టే తెచ్చుకుంటే సరే నేను ఇంప్లీడ్ అయ్యాను. అయినప్పుడు అక్కడ కొన్ని కాగితాలు ఫైల్ చేశారు. ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేస్తున్న ఆఫీసర్లు ఎవరో మన దామోదర్ ఎస్పీ ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు కదా. అందులో స్పష్టంగా డాక్టర్స్ ఎవరైతే రిపోర్ట్ మీద సంతకం పెట్టారో పలానా ప్రభావతి మాతోటి బలవంతంగా సంతకం పెట్టించింది అని డాక్టర్లు క్లియర్గా 164 కోర్టులో స్టేట్మెంట్ ఇచ్చారు. సంతకం పెట్టు అంతే, నువ్వు చూడాల్సిన పని లేదు అని బలవంతంగా సంతకాలు పెట్టించారని ఇచ్చారు. ఎవరైతే నన్ను కొట్టినప్పుడు కొంతమంది సునీల్ నాయక్ పక్క గదిలోనే ఉన్నాడు విజయపాల్తో కలిసి. మేము కేకలు విన్నాం, బాబాయ్ ఎక్కడికో వినపడుతున్నారా అంటే పెద్దవాళ్ళు ఎవరో నువ్వు వెళ్ళిపో అని చెప్పాడు. 2 days తర్వాత సునీల్ కుమార్ నాయక్ కాదు కుమార్ మీటింగ్ పిలిచి ఆ రోజు అక్కడ ఉన్న కానిస్టేబుల్, ఏఎస్ఐ, డిఎస్పీని ఇక్కడ జరిగింది మీరు ఎవరన్నా మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించినట్టు స్పష్టంగా 164 స్టేట్మెంట్స్ ఉన్నాయి. బెదిరించాడు అంటే ఇంత దారుణంగా బెదిరించాడు అని 164 స్టేట్మెంట్లు కూడా వాళ్ళు కోర్టులో సబ్మిట్ చేశారు. అక్కడ అతను బెయిల్ రిజెక్షన్ అప్పుడు సునీల్ నాయక్ని అక్యూజ్డ్ చేసి అది పెట్టడం జరిగింది. అవన్నీ అక్కడ ఇచ్చిన రికార్డులో ఉన్నాయి. నాకు ఇట్స్ ఆన్ పేపర్ క్లియర్గా. నేను కూడా అక్కడ ఇంప్లీడ్ అయ్యాను కాబట్టి ఆ కాగితాలు నాకు సబ్మిట్ అయినాయి. చాలా స్పష్టంగా ఉంది. అంత స్పష్టంగా రోల్ ఉన్న తర్వాత అరెస్ట్ కాకుండా ఎందుకుంటారు అన్న ఉద్దేశంతో డెఫినెట్గా సాక్ష్యాధారాలన్నీ ఎక్కడ కొట్టించాడో నాకు తెలుసు. కానీ దేనికైనా సాక్ష్యం ఉండాలి కదా, చట్టం ముందు సాక్ష్యం ఉండాలి కదా. సో సాక్షులు నిజం చెప్పారు కనుక చర్యలు ఉంటాయి అని ఆశించడం సహజం. సో అది చెప్తే సుప్రీంకోర్టు తీర్పుకి వక్రభాష్యం ఏముంది? సుప్రీంకోర్టు
ఈ ఆర్బీఐ సర్క్యులర్ని ఫాలో అవ్వకపోయినా బ్యాంక్ కంప్లైంట్ ఇస్తే సిబిఐ కెన్ గో ఎహెడ్ అని ఇచ్చారు అంతే. ఈడేం చెప్తాడు, కొంతమంది ఈ సాక్షియోడు వీళ్ళు ఆడికి తోడు దిక్కుమాలిన ఇదిగో మీ కులంలో చెడబుట్టారు అంటే జర్నలిస్టు కులంలో ఆ సాయిగాడు అక్కడ బ్రోకర్ నా కొడుకు, ఓపెన్గా చెప్తున్నా బ్రోకర్ నా కొడుకు. రే సాయి, నీకు ఎవడ దీతో స్టార్ట్ అవుతుంది ఆ ఛానల్ పూర్తి పేరు, కింద ఏదో చిన్న అక్షరాలు రాస్తాడు ఆడు అదే పనిగా జగన్మోహన్ రెడ్డి బాగా. అలా కొంతమంది ఉన్నారు, వాళ్ళ పెయిడ్ వెబ్ ఛానల్స్, కొన్ని అంకిల్ ఛానల్స్ ఉన్నాయి, దానికి కూడా కొన్ని పేమెంట్లు వాళ్ళు వేస్తారనుకుంటా సాక్షి యజమాన్యం, ఆడికి రిలయబిలిటీ తక్కువ అని. ఇలాంటి వాళ్ళందరూ అసలు సుప్రీంకోర్టు క్లియరెన్స్ అరెస్ట్ చేయమని సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇస్తున్నారా? చనా కొడకల్లారా. సారీ, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న కొంతమందికి అర్థమయ్యే భాషలో మాట్లాడాల్సి వస్తుంది. అది దే కెన్ గో హెడ్ విత్ ద ఇన్వెస్టిగేషన్ అన్నారు. అండ్ హియర్ ద ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఆల్రెడీ ఓవర్. ఐ హ్యావ్ అటెండెడ్. నేను ఢిల్లీలో ఎంపీగా ఉన్నప్పుడే వాళ్ళు అడిగిన ప్రశ్నలన్నింటికి సమాధానం ఇచ్చాను. వాళ్ళు ఎప్పుడో ఛార్జ్షీట్ వేసుకుంటారు. ఇప్పుడు ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఓకే, అందరికీ జగన్మోహన్ రెడ్డి లాగా 15 ఏళ్ళు సాగదీయటం కుదరదు. ఇమీడియట్గానే త్వరలోనే నిర్దోషిగా నేను బయటకు వస్తాను. అక్కడ ఇంకా ఛార్జ్షీట్ వేయలేదు, ఈ నా కొడుకులు డిసైడ్ చేస్తారా? ఈలోపు ఇంకో వెర్షను, సూట్లు వేసుకున్న వాళ్ళు, బూట్లు వేసుకున్న వాళ్ళు, టైలు వేసుకునే వాళ్ళు స్పీకర్ ఉద్యోగం నుంచి, అదే డిప్యూటీ స్పీకర్ ఉద్యోగంలో నుంచి తీసేయాలి. 11 కేసులు ఉన్నారా మరి నీకు? నువ్వు ముఖ్యమంత్రి ఎలా చేసావు? సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం ఉండాలా? అసలు మాట్లాడే ముందు అరే నువ్వు ఎలా ఉన్నావురా ఎన్నాళ్ళు అని చెప్పి ఎవడన్నా అడుగుతాడన్నా ఇంగిత జ్ఞానం ఉందా? తీసేస్తారా? ఎవడో కొంతమంది భోగాల్లో అభియోగం చేశారు, జరుగుతుంది ఇన్వెస్టిగేషను. భోగాల్లో అభియోగం చేసినంత మాత్రం తీసేస్తారా? ఉద్యోగాలు తీసేస్తారా? కాన్స్టిట్యూషనల్ పోస్టు పీకేస్తారా? ఇప్పుడు నేను ఆ కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉండమన్న ఈ సంవత్సరం నుంచి ఎంతో సంయమనం పాటించా. బట్ ఈ పోస్టులో ఉన్నాను కదా అని ఎవడ పడితే ఆడు ఏది పడితే అది వాగేసి అర్థమైందా? లిప్ మూమెంట్. క్వశ్చన్ అండి, మీరు బాధ్యతాయుతమైన స్పీకర్, డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉన్నారు. మరి ఉన్నప్పుడు సమాజంలో అందరినీ సమానంగా చూడవలసిన బాధ్యత మీ మీద. చర్చలు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? చర్చలు తీసేస్తున్నారు మీరు. అమ్మ బాబాయ్, అసలు నేను మాట్లాడే టాపిక్ ఏంటి? మీరు అడిగింది ఏంటండి నాని గారు? మీరు మాట్లాడుతున్నారు కదా సార్. ఆగండి అయితే ఒక 2 నిమిషాలు, ఇది తొందరగా ఫినిష్ చేస్తాను, దానికి వద్దాం. సో ఇప్పుడు ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పిన దానికి వీళ్ళు వచ్చేటట్టు మాట్లాడేసి మధ్యలో చేతుర్లు మీరు తాగుతూ అదే మంచినీళ్ళు. సో జోక్స్ ఎంజాయ్డ్, ఫైన్. కొందరు వ్యక్తుల పేర్లు కూడా మాట్లాడుకోవటం అనవసరం, నేను మాట్లాడను. మై అటాక్ ఈస్ ఓన్లీ ఆన్ ఫార్మర్ చీఫ్ మినిస్టర్ and present MLA of Pulivendula, only limited to his ownership on Sakshi and his dirty writings. దాని వరకు కొందరు నా అభిమానులు డెఫినెట్గా అతనికి ఒక మతం సపోర్ట్ ఉండుండొచ్చు. మీరు మతం అన్నారు కాబట్టి గుర్తొచ్చింది నాకు. అతనికి ఒక మతం సపోర్ట్ ఉండవచ్చు, నాకు సమాజంలో ఎంతోమంది నాకు సపోర్ట్ ఉన్నారు. వాళ్ళ మనోభావాలు ఏమన్నా ఈ తింగర రాతలు చూసి దెబ్బతింటాయేమో అని చెప్పి బాబు వరి కావద్దు. జరిగింది ఇది, నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను. అబ్సల్యూట్లీ నో ఇష్యూ. ఐఎమ్ ఫైటర్. నువ్వు నన్ను చంపాలని చూసినా బయటపడ్డావు అంటారా? సో ఇలాంటి ఉడతూపులకి ఎవడో భయపడ్డా.